పెరిగిన ఉష్ణోగ్రతలు ఎండ వేడితో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే పొట్టకూటి కోసం ఉపాధి కూలి పనులు చేస్తున్న వారి పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది. వారి పని ప్రదేశంలో గుక్కెడు మంచినీళ్లు దొరక్క కాసేపు సేద తీరేందుకు కొంచెమైనా నీడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డిపల్లె గ్రామ శివారులో భీమా కెనాల్లో జమ్ము ముళ్లకంపలతో కూడిన పొదలను తొలగించేందుకు ఉపాధి కూలీలు కష్టపడుతున్నారు. అత్యంత ప్రమాదభరితంగా ఉన్న భీమా కెనాల్ లోయలోకి దిగి కూలీలు పనిచేస్తున్నారు. పని సమయంలో ఓ కూలీకి గడ్డపార తగిలి కాలికి తీవ్ర గాయమైంది. కానీ అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడంతో అతని చికిత్స నిమిత్తం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించాల్సి వచ్చింది. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం పని ప్రాంతంలో తాగేందుకు మంచినీరు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు నీడ వంటి వసతి ఏర్పాట్లు కల్పించాల్సి ఉంది. అలాగే ఒంట్లో శక్తిని కూడగట్టుకునేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సైతం అందుబాటులో ఉంచాలి. వీటన్నిటితో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ నిబంధనలు అమలు కావడం లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు కొద్దిసేపటికి అయిపోవడం, సమీపంలో మంచినీరు లభించక ఉపాధి కూలీలు నరకం చూడాల్సి వస్తుంది. కరువు కాలంలో జీవనోపాధి కల్పిస్తున్నా వేసవిని దృష్టిలో ఉంచుకొని తగిన సౌకర్యాలు సైతం కల్పిస్తే బాగుంటుందని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.